అందరికీ హాయ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజైతే శనివారం. మేమైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు సత్యనారాయణ స్వామి పూజ పెట్టుకున్నారు. దానికోసం అయితే రెడీ అయి బయలుదేరుతాను. నేను రెడీ అయిపోయాను. వెయిటింగ్. మా పెద్దది ఇంకా రెడీ కాలేదు. ఇదిగో మా బుడ్డది కూడా రెడీ అయింది. రెడీ అయిపోతాం కానీ చూసే కదా నక్లీ. ఇది పూజ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా మేము వచ్చేసరికి అయితే పంతులు గారు రాలేదు. మేము వచ్చిన తర్వాత ఒక 15 minutesకి వచ్చిండు. మా ఇంటి దగ్గర నుండి అయితే వాళ్ళ ఇంటికి 1/2 hour. సో మేము వచ్చేసరికి ఇంకా వాళ్ళు రెడీ అయ్యారు. నేనైతే ఇంకా దేవుడికి మా అయ్యగారు పూల మాల కట్టమనంటే ఇంకా నేనైతే చామంతి పూలు ఉంటే చామంతి పూలతోటి దండ అయితే కడుతున్నా. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకో 2 జంటలు అయితే కూర్చున్నారు పూజ మీద. ఇంకా మేము కూర్చున్నాము పక్కకి. ఇంకా నేనైతే మాల కట్టేసిన, అయ్యగారికి ఇచ్చేసిన. మాల కట్టేసి నేను ఇచ్చిన తర్వాత దేవుడి ఫోటోకి అయితే మాల వేసిండ్రు. అయ్యగారు అయితే పూజ చాలా బాగా చేసిండు. ఇక్కడ ఏంటంటే కొంతమంది అయ్యగారులు తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తమిళియన్స్ వాళ్ళు కూడా చేస్తారు. తనకు మాత్రం తెలుగు కొంచెం కొంచెం వచ్చు అయ్యగారికి. ఇంకా కథలు అన్నీ ఇంకా మేమే చదివాము. పూజ మీద కూర్చున్న వాళ్ళ జంటలు వాళ్ళే చదివిండ్రు. సో ఇంకా అయ్యగారికి కొంచెం తెలుగు సరిగ్గా రాదు. వెళ్ళింది మేమే కొంతమందిమే, కానీ పూజ మాత్రం బాగా చేసిండ్రు అయ్యగారు. బాగా జరిగింది పూజ, అంతా బాగా జరిగింది. పాపం మా చిన్నదైతే పొద్దున్నే లేచింది, అలసిపోయింది, ఇంకా నిద్రకు వచ్చేసి పడుకుంటుంది. దానికి పొద్దున్నే లేవడం అలవాట్లేదు. పూజకి వెళ్ళాలనేసి నేను ఎర్లీ మార్నింగే లేపేసిన దాన్ని. అలసిపోయింది. మహాగణపతయే నమః. నీరాజన దీపం దర్శయామి, రక్షాం ధారయామి, దేవతా రక్షాం శిరసా గృహ్ణామి. ఏకదంతం ఉపాస్మహే. మహాగణపతయే నమః. ప్రార్థనాం సమర్పయామి. ప్రదక్షిణ. ఫస్ట్ అయితే గణపతి పూజ చేపించిండు అయ్యగారు, తర్వాత నవగ్రహాలు, తర్వాత సత్యనారాయణ స్వామి కథలు స్టార్ట్ చేసిండ్రు. ఒకదాని తర్వాత ఒకటి బాగా చేసిండు అయ్యగారు అయితే. చిన్నది విగ్రహం లాంటిది దొరికింది ఇక్కడ షాప్లో. అదేంటంటే సత్యనారాయణ స్వామిది రూపు. ఇంకా ఆ రూపుకి అయితే అభిషేకం చేయించిండు. ఫస్ట్ అభిషేకం చేసిన తర్వాత ఇంకా కథ స్టార్ట్ అయిపోయింది. కథ అయితే ఇంకొకరి తర్వాత ఒకరు వాళ్ళే చదివిండ్రు అందరూ. నారాయణ వ్రతము దానిని యథావిధిగా ఆచరించాలి. ఇలా లోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము 2 కలుగుతాయి అన్నాడు స్వామి. ఆ వ్రత ఫల ఎటువంటిది, దాని విధానం. అప్పటి వరకు మేమే ఉన్నాము. ఇంకా అప్పుడే అక్క వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యిండ్రు పూజకైతే. మా బుడ్డది ఆడుకుంటుంది. కొబ్బరికాయ చూసారా ఎంత పెద్దగా ఉన్నదో? అంతంత పెద్దగా ఉంటాయి, కానీ అస్సలు కొబ్బరికాయలు ఇక్కడ అస్సలు బాగోవు. మేము ఎప్పుడు తీసుకొచ్చినా కూడా కొబ్బరికాయలు లోపల పండి ఉంటాయి. ఆల్మోస్ట్ ఎక్కడ షాప్కి వెళ్ళినా కూడా మాకు అట్లనే దొరుకుతాయి టెంకాయలు. ఏ పూజకైనా కూడా అసలు ఎప్పుడు సరిగ్గా దొరకవు. మేము అట్లాంటి టెంకాయలతోటే అడ్జస్ట్ అవుతాము. ఇదిగో ఫైనల్గా మొత్తం కథ అంతా అయిపోయింది. హారతి ఇచ్చేసి ఇంకా అందరం అయితే దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాము. ఫలాని భక్ష్యం నైవేద్యం నివేదయామి. తత్సదమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఇంకా ప్రసాదం తీసుకోవడానికి ముందైతే మంగళహారతి అయితే ఇచ్చేస్తున్నాం దేవుడికి. మంగళహారతి పాట పాడేసి మంగళహారతి ఇచ్చేసినాము. ఇంక ఇచ్చేసిన తర్వాత అందరూ మొన్న బిడ్డనైతే ఎంత ముద్దుగా దండం పెట్టుకుంటుందో అందరు అక్షింతలు వేసేసి దండం పెట్టేసుకున్నారు. ఐశ్వర్యం సత్సంతానాది సౌభాగ్యం దేహి మే సపరివార. ప్రసీద సుప్రసాదో అస్తు.
ఏదేమైనా సత్యనారాయణ స్వామి పూజలో సత్యనారాయణ స్వామి ప్రసాదం, ఆ ప్రసాదానికి ఉండే టేస్ట్ అసలు నార్మల్ టైంలో చేసుకుంటే రాదు. ఆ టైంలో ఆ పూజ అప్పుడైతే చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. వాళ్ళే చేసిర్రు ఇంట్లో, సూపర్ అంటే సూపర్గా చేసిండ్రు. ఫస్ట్ టైమే చేసిన అన్నారు కానీ మంచిగా చేసిండ్రు ప్రసాదం అయితే. అయిపోయింది, ఇంకా పూజ అయితే కంప్లీట్. ఇంకా మేమైతే బయట భోజనం చేయడానికి అయితే ఫుడ్ అయితే వాళ్ళే ప్రిపేర్ చేసిర్రు, బాగా చేసిర్రు. పులిహోర చేసిర్రు, సాంబారు, వైట్ రైస్, ఆలు కర్రీ, టమాటో పచ్చడి, మామిడికాయ పప్పు బాగా చేసిర్రు. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము, ఎందుకంటే పొద్దున్నే వచ్చినాం కదా. మా చిన్నది బాగా అలసిపోయింది. నేను కొట్టండి, మీరు వచ్చాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి వాళ్ళు. బాయ్. ఇది ఫ్రెండ్స్, ఈరోజు అయితే పూజ ఇలా జరిగింది. సో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.